ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. అమరావతి పునర్నిర్మాణ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. సుమారు 1,00,000 కోట్ల రూపాయల విలువ చేసే పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారు అంటున్న ఏపీ మంత్రులతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. వచ్చే నెల 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి రానున్నారు. ఆ ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మనతో మాట్లాడేందుకు మంత్రి నారాయణ గారు ఉన్నారు. సార్, 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి మీ అందరికీ తెలుసండి. 2014-19లో టెండర్లు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేశాం. అవన్నీ కూడా అప్పుడు ప్రధాని పిలిచి వారి చేతుల మీదే శంకుస్థాపన జరిగింది. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి ఎక్కడా లేకుండా రాజధాని చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆ వర్క్స్ అన్నీ టేకప్ చేశాం. అందుకనే మళ్ళీ వాటినన్నిటి పునఃప్రారంభం ప్రధానమంత్రి గారి చేతుల మీద చేయాలని వారిని అడిగితే మే 2వ తేదీ టైం ఇచ్చారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు మంత్రులతో కమిటీ వేశారు. ఆ కమిటీ అధికారులందరితో కూర్చొని ఈరోజు అనేక విషయాల్ని కూలంకషంగా డిస్కస్ చేసింది. ఎందుకంటే 5 లక్షల పైగా ప్రజలు ఇక్కడ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వారికి అన్ని విధాల ఏర్పాటు, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇట్లా ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది. ప్రధాని పర్యటనలో ర్యాలీ ఉంటుంది, అదే సమయంలో సభ ఏర్పాటు ఉంటుంది. ఎంతమంది వస్తారనుకుంటున్నారు? ర్యాలీని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహిస్తారు? అంటే ప్రధానమంత్రి గారు యాక్చువల్గా 3 o'clockకి యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో దిగుతారండి. అక్కడ నుంచి హెలికాప్టర్లో మళ్ళీ అమరావతి క్యాపిటల్ సిటీకి వస్తారు. హెలిప్యాడ్కి వచ్చిన తర్వాత కొద్ది దూరం నుంచి యాక్చువల్గా 1.2 కిలోమీటర్ లెంత్లో రోడ్ షో పెడుతున్నాం. ఆ రోడ్ షో అయిన తర్వాత డాష్ మీదకి రావటం, డాష్ దగ్గర ఏదైతే మేము అక్కడ ఈ యొక్క శంకుస్థాపన పెడతాం ఆ కార్యక్రమం పూర్తి చేసి డాష్ మీద 1 hour ఉండి అక్కడ ముఖ్య నాయకులు మాట్లాడతారు. ఆ తర్వాత క్లోజ్ అవుతాం. ఎన్ని కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు? ఏ పనులు ఉండబోతున్నారు? అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ క్యాపిటల్ రీజియన్లో కానీ మొత్తం 1,00,000 కోట్లకి యాక్చువల్గా సుమారుగా శంకుస్థాపనలు తర్వాత ప్రారంభాలు కూడా జరుగుతాయి. అవన్నీ గారి ముఖ్యమంత్రి అవన్నీ కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీద జరుగుతారు. సార్, ఫైనల్ మీ గుజరాత్ పర్యటన చేశారు. అక్కడ ఏక్తా స్టాచ్యూని చూశారు, అదేవిధంగా గిఫ్ట్ సిటీ కూడా వెళ్ళారు. అక్కడ ఎటువంటి నిర్మాణాలు చూశారు? అమరావతికి ఈ టూర్ ఎలా ఉపయోగపడుతుంది? అంటే 2014-19లోనే నేను యాక్చువల్గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కానీ గిఫ్ట్ సిటీ కానీ చూడటం జరిగింది. అయితే ఈ 6 ఏళ్లలో ఇంకా కొంత డెవలప్ చేశారన్న తర్వాత వాటిని చూడటానికి పోయాం. నిజంగానే ఎక్కడైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చేశారో అక్కడ అనేకమైన గార్డెన్స్ డెవలప్ చేశారు. టూరిజంకి హోటల్స్ వచ్చినాయి. అంటే మెయిన్గా టూరిజం ఇన్కమ్ స్టేట్ కావాలనే దాంతో వాళ్ళు యాక్చువల్గా డెవలప్ చేశారు. దానివల్ల చాలా ఉపయోగం ఉంది. వాటిల్ని కొన్ని ఖచ్చితంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సార్, ఈరోజు నరేంద్ర మోడీ టూర్ మీద సమన్వయ కమిటీతో భేటీ అయ్యారు. ఏమి నిర్ణయాలు తీసుకున్నారు? బేసిక్గా ఏర్పాట్లు, ట్రావెల్ ప్లాన్స్ ఎట్లా, ఏ జిల్లాల నుంచి ఎవరు ఎట్లా వస్తున్నారు, ఎంత మేరకు వస్తున్నారు, రూట్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి అనేటువంటి దాని మీద, మీటింగ్ ఏర్పాట్లు ఏం చేయాలి అనేటువంటిది, వచ్చినటువంటి వాళ్ళకి మంచి సమ్మర్ కాబట్టి వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ ఏంటి, వాటర్ ఫెసిలిటీస్ ఏంటి, ఏర్పాట్లు ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద చాలా డీటెయిల్డ్గా కింద అఫిషియల్ టీమ్స్ని అన్నింటినీ వేయడం జరిగింది. ఎందుకనంటే మొత్తం పబ్లిక్, ప్రైవేటు చాలా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా స్మూత్ ప్యాసేజ్ జరగాలి అనే రకంగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 1,00,000 కోట్లకు శంకుస్థాపన చేస్తారంటున్నారు. ఏ అంశాలు ఉంటాయంటారు? అంటే దీంట్లో ఒకటి CRDAకి సంబంధించినటువంటివి, కాక ప్రైవేట్ సంస్థలటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. అవన్నింటినీ కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు రైతులు, భూములు ఇచ్చిన రైతులు కూడా ఆ రోజు పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉంటుందా? అందరూ రాష్ట్రం మొత్తం నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంటుంది. ఇక్కడ సాక్రిఫైస్ చేసినటువంటి, పోరాటం చేసిన వాళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు, ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబ సభ్యులు ఉంటారు. అందరికీ కూడా వారి వారి ప్రతినిధులుగా కొందరిని తీసుకోవడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తారు. తప్పకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. తప్పకుండా అందరికీ కూడా ఆహ్వానం ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోడీ టూర్ ఈ వచ్చే నెల 2వ తేదీన సక్సెస్ చేసేందుకు పూర్తి స్థాయిలో అన్ని శాఖలను సమన్వయం చేసుకోవడంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించామని చెబుతున్నారు. ఖచ్చితంగా ప్రతిపక్షాలనే కాదు, రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల మక్కువ ఉన్న ప్రతి ఒక్కరిని దీనికి ఆహ్వానిస్తాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా, అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా దీనిలో ప్రాతినిధ్యం ఉంటుందని కేశవ్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.